కోదండపాణి పలుకే బంగారమాయేనా పలుకే బంగారమాయే పిలిచిన పలుకవేమి పలుకే బంగారమాయే పిలిచిన పలుకవేమి కలలోని నామ స్మరణ మరవచక్కని సామి పలుకే బంగారమాయేనా కోదండపాణి పలుకే బంగారమాయేనా. అమ్మాయి చాలా బాగా పాడావమ్మా. నువ్వు పాడుతుంటే మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంది. థ్యాంక్స్ అండి. అవును, నిన్నెప్పుడు ఈ గుళ్ళో చూడలేదే. ఎవరమ్మా నువ్వు? నా పేరు జ్యోత్ అండి. ఈ ఊరికి కొత్తగా వచ్చాను. ఈ ఏరియాకి వచ్చి 1 వీక్ అయింది. అలాగా, ఎక్కడుంటున్నావు? శివరామ శాస్త్రి గారని వాళ్ళింట్లో అద్దెకుంటున్నాను. ఆహా, ఏం చేస్తుంటావు? పిల్లలకి సంగీతం నేర్పిస్తుంటావా? అబ్బే కాదండి, సినిమాల్లో కోరస్ పాడుతూ ఉంటాను. కోరసా? అదేనండి, సుశీల, చిత్ర లాంటి వాళ్ళు పాడుతుంటే వెనకాల కొంతమంది గ్రూప్ పాడుతూ ఉంటారు కదా. ఓహో, అసలు పాడేది వాళ్ళైతే కొసరు పాడేవాళ్ళని కోరస్ అంటారా? నువ్వు కూడా ఎప్పటికైనా అసలు పాట పాడతావు. ఆ దేవుడు ఆశీస్సులు నీకు తప్పకుండా ఉంటాయి. థ్యాంక్స్ అండి. ఒరే రాములు, దాక్కుంటావేంట్రా? లే. అదేం లేదమ్మా. మరి ఏంటి రాత్రిపూట తాగేసి పెళ్ళాన్ని కొడుతున్నావట? ఏం ఖాళీతో చెప్పాలా? అయ్యయ్యో వద్దమ్మా, ఖాళీతో చెప్తే నా కాలు వచ్చి ఏరుకొట్టేస్తాడు. ఇక నుంచి జాగ్రత్తగా ఉంటాను, దయచేసి చెప్పొద్దమ్మా. ఆ భయం ఉంటే సరే. ఈ ఏరియాలో ఖాళీ పేరు చెప్తేనే హడలమ్మా. కాళీ ఎవరు? మా అబ్బాయే. ఇలాంటి వాళ్ళకి ఖాళీ లాంటి వాళ్లే కరెక్ట్. సరేనండి, నాకు టైం అవుతోంది, నేను బయలుదేరుతాను. మళ్ళీ గుడికి ఎప్పుడొస్తావో చెప్పమ్మా. నీ పాట ఇంకోసారి వినాలనుంది. అయ్యో తప్పకుండానండి. సీనన్నా అటు చూడు, మిడ్ నైట్ మోహిని. చూడనంత వరకే మిడ్ నైట్, చూశాక గుడ్ నైట్. అన్నా పర్ఫెక్ట్ ఫ్యామిలీ టైప్ ఉంది కదన్నా. అర్ధరాత్రి 12 గంటల తర్వాత వస్తుంటే ఫ్యామిలీ గడిది గుడ్డా. పదా, టైం బాగుందన్నా. పొద్దున్నే నాకు ఒకటి జాతకం చెప్పిండ్రా, నీకు మంచి పోరి దొరుకుతుందని. కానీ ఇంత జల్దీ దొరుకుతుందని నాకు తెలియదురా. నడు. వద్దు, నన్ను వదిలేండి. వదలకపోతే ఏం చేస్తావు? ఎవరితో చెప్పాలో వాళ్ళతో చెప్తాను. ఎవరితో చెప్తావు? కమిషనర్ తోనా? కలెక్టర్తోనా? కాళీతో. కాళీతోనా? కాళీకి నీకేం సంబంధం? నేను కాళీ మనిషిని. అక్క తప్పైపోయింది, క్షమించక. కాలంతో చెప్పొద్దాక. మీరు వెళ్ళండి అక్క. వచ్చగడ్డి కోసెట్. దీని కొండం కంటే దీని రిపేరింగ్ ఎక్కువైంది. వెళ్దాం పదా. ఉన్నంటే అయిపోయింది, అందరం కలిసి కార్లో వెళ్దాం. వద్దురా బాబు, నడుచుకుంటూ వెళ్తే దీనికంటే ముందు వెళ్ళిపోతాం. నువ్వు తర్వాత రా. కర్మ. ఏయ్, ఇవాళ నువ్వు నా దగ్గర నుంచి తప్పించుకోలేవు. నా దగ్గర లేని దాని దగ్గరే ఉంది. ఎవరి దగ్గర? యాక్టింగ్ లొద్దు. మైక్ నాకిచ్చి కనెక్షన్ దానికి ఇచ్చావా? అదేమో నేను ఖాళీ మనిషిని పబ్లిసిటీ చేస్తుందట. చెప్తే తప్పేంటి? ఏరియాలో పసిబిడ్డ నుంచి పండు ముసలాళ్ళ వరకు అందరికీ నేను కావాల్సిన వాడిని. ముసల్ది చెప్తే పర్వాలేదు, కానీ 20 ఏళ్ల పాప చెప్పింది కదా నువ్వు దాన్ని లవ్వర్ అని. లవ్వరా? ఆ విషయం విన్న దగ్గర నుంచి నా గుండె ఎలా కొట్టుకుంటుందో తెలుసా? కావాలంటే చూడు. రోజు నా వెంటపడి నిన్నేనే లవ్ చేయలేదు, ఎవరో తెలియదు దాన్ని ఎలా లవ్ చేస్తాను? ఈ డొంక తిరుగుడు మాటలు నా దగ్గర కుదరవా? నేను పోలీస్ని, ప్రూఫ్ లేకుండా మాట్లాడను. రేయ్, చూసావుగా, చెప్పు. అవును కాదన్నా, చీకట్లో వస్తుంటే ఎవరైందని అడిగితే నీ పేరు చెప్పింది. సరే నువ్వు వదినమ్మని భద్రంగా ఇంటికి పంపించినామన్నా. అన్నా అనకూడదు గాని స్ట్రీట్ లైట్ లాంటి నీకు దీపం లాంటి వదినమ్మ దొరికిందన్నా. అవన్నీ నేను అడిగానా? ఇప్పుడేమంటావు? నీకు అమ్మాయి తెలుసా? తెలుసన్నా. పిల్లని చూపెట్టమంటే ఇల్లుని చూపెడతావరా? మందాకే ముందు ఇల్లే కదా నువ్వు అడిగింది. అంటే సరుకు బాగా పనిచేస్తుంది. లేడీస్ అరే అనకూడదు, వస్తే అనాలి. లేడీస్ తో ఫస్ట్ టైం డీల్ చేయడం కదా. అవును, దాని పేరేం చెప్పావు? అనుకుందాం. నీ పేరేంటే కదన్నా, నేను పిలుస్తా. ఏమండి అమ్మా? ఎక్కడ దానుకునేవా? రావే బయటికి.
ఓహో నువ్వేనా అది? నేనెవరో ఏంటో తెలియకుండా నాతోనే పెట్టుకుంటావా? అవునే, మైకు లేకుండానే నా గురించి ఊరంతా కచేరీ చేసేస్తున్నావంట. హలో, ఎవరు మీరు? అన్న ఎవర్రా? మైకు వీరుడు. తాగు చల్లర చేస్తారేంటి? నా గురించి మీకు తెలీదు. ఏ నీ గురించి అంతా తెలుసుకొని వచ్చానే చమత్కారి చింతామనే. ఏ ఏంటా చూస్తారు, పగలగొట్టండి. రెడీ? పడే. వద్దు, అనవసరంగా గొడవ చేయొద్దు. మర్యాదగా బయటకు వెళ్ళిపోండి, లేకపోతే ఎవరితో చెప్పాలో వాళ్ళతో చెప్తా. ఏ ఏంటి భయపెడుతున్నావా? ఎవరితో చెప్తా? కాళీతో. నేనే ఆ కాళీని. నేనెవరో తెలియకుండా నా పేరు చెప్పడానికి సిగ్గులేదు? డబ్బు కోసం పడుకునేది కూడా తెల్లారి ఎవరితో పడుకున్నావు అని అడిగితే పేరు చెప్పడానికి సిగ్గుపడుతుంది. అలాంటిది నా పేరు ఎందుకు చెప్పావు? సారీ అండి, ఆ టైంలో మీ పేరు చెప్పకపోతే ఇవాళ నేను బతుకుండేదాన్నే కాదు. ఆ రౌడీ నుంచి నన్ను కాపాడుకోవడానికి మీ పేరు చెప్పాల్సి వచ్చింది. దేవుడి పేరు చెప్పినా వచ్చి కాపాడుతాడో లేదో తెలియదు, కానీ కాళీ అని మీ పేరు చెప్పగానే వదిలిపెట్టారు. నాకు సంబంధించి మీరు కూడా దేవుడు లాంటి వారు. అయితే మాత్రం కాలన్న పర్మిషన్ లేకుండా కాలన్న పేరు వాడుకుంటావానే? ఎక్స్ట్రా వద్దు, కారణం కరెక్ట్ గా చెప్పిందిగా. పదండి. ఓకే సిస్టర్, గుడ్ నైట్. ఇదిగో ఖాళీ, మైకులు స్పీకర్లు తుప్పు పట్టిపోయినా పర్లేదు కానీ రాజకీయ నాయకుల ఆర్డర్లు మాత్రం తీసుకోవద్దు. ఏమైంది? ఏమోడు ఏంటి? నిన్న ఎమ్మెల్యే గారి బర్త్డేకి లైటింగ్ పెట్టావా? ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత డబ్బులు అడిగితే మాకు డబ్బులు తీసుకోవడం తప్ప ఇచ్చే అలవాటు లేదు అన్నాడు. పేరు చెప్పినా ఇవ్వలేదా? చెప్పాను. ఖాళీ అయితే ఏంటి, ఎవడైతే ఏంటి, ఇంకోసారి డబ్బులు అడిగితే షాప్ ఉండదని అన్నాడు. అలా అన్నాడా? ఆ ఎమ్మెల్యేకి ఏదో షాప్ ఉండాలి కదా? వాళ్ళ ఆవిడ పేరు మీద సిమెంట్ ఏజెన్సీ ఉందిలే, దానికి కలుపు. పెళ్ళాక షాప్ కి. ఏంటా నువ్వు అనేది? అవును సార్, లోడ్ సిమెంట్ దించేసుకుని డబ్బులు అడిగితే ఇవ్వడం అలవాట్లేదన్నాడు సార్. ఇది మండలాగుందే. అయినా ముక్కు మొహం తెలియని వాడికి సిమెంట్ ఎలా పంపించావరా? అతను మీకు బాగా క్లోజ్ అని నిన్న మీరిద్దరు భుజాల మీద చేతులు వేసుకుని ఫోటోలు కూడా దిగారని చెప్పాడు సార్. ఓట్ల కోసం రోజుకి 100 మందితో ఫోటోలు దించుకుంటాం. అడిగితే వాళ్ళందరికీ సిమెంట్ పంపించేస్తావా? ఇంతకీ వాడి పేరేమిటన్నా? ఖాళీ సార్. ఎవడ్రా? ఎవడిక్కడ ఖాళీ అంటే? వాడు ఏమైనా పెద్ద పుడింగ్ అనుకుంటున్నాడా? ఎవడెవరో? నువ్వెవడ్రా? చిటిక సౌండ్ వింటేనే తెలియలేదా ఖాళీ అని? ఏ షో చూపిస్తున్నావా? నేను 10 వేళ్లతో చిటికలేయగలను. ఎంత పొగరుంటే నాతో పెట్టుకుంటావు నువ్వు? అని లారీలోడు సిమెంట్ తెచ్చుకుని డబ్బు అడిగితే నాకు ఇచ్చే అలవాట్లేదంటావా? లైటింగ్ చేసి డబ్బులు అడిగితే డబ్బులు ఇచ్చే అలవాట్లేదని నువ్వు చెప్పావంట కదా. నా పవర్ ఏమిటో నీకు తెలియదు. తెలుసు, నువ్వు చెప్తేనే నీ మనుషులు వచ్చి కొడతారు. అది నీ పవర్. అదే నేను కొట్టాలనుకో ఎవ్వడూ చెప్పక్కర్లా. అది నా పవర్. నువ్వేమైనా పెద్ద రౌడీని అనుకుంటున్నావా? లుంగి ఎత్తి కడితే నేను నీకన్నా పెద్ద రౌడీని రా. ఎమ్మెల్యే పదవి ఇప్పుడు వచ్చింది. రాజకీయాల్లో ఉన్నాం కదా అని కొంచెం ఒదిగుంటే పక్కంత స్లమ్ములో ఉండి నన్ను రెచ్చగొడుతున్నావే. సిమెంట్ బస్తాలు బండ్లు సిమెంట్ ఇచ్చిన ఎమ్మెల్యే గారు, సిమెంట్ ఇచ్చిన ఎమ్మెల్యే గారు, సిమెంట్ ఇచ్చిన ఎమ్మెల్యే గారు. మనకు కూల్చడం అలవాటు కానీ కట్టించడం అలవాటు లేదు కదా. ఇసుక ఇటుకలు కూడా ఇస్తానని వాగ్దానం చేసిన ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే గారు. మూసుకుని ఇంట్లో కూర్చుంటే సిమెంట్ తో పోయేది, ఇప్పుడు ఇటుకలు ఇసుక కలిసిపోయినాయి. అనవసరంగా పర్సనల్ మ్యాటర్ పబ్లిక్ మ్యాటర్ చేసేసాడు. ఇప్పుడు ఏమన్నా మాట్లాడితే ఈ ఏరియాలో మీకు రావాల్సిన 5 రెట్లు పోతాయి. అందుకని ఫేస్లో నవ్వు తెచ్చుకుని జనాలకు చెయ్యి ఒప్పుకుంటూ కారెక్కి తెలివితేటలు చూపించారని మురిసిపోకు. నాకు లాస్ చేసి నువ్వు మాసులో పాపులర్ అవుతావా? నేనేటో చూపిస్తా. నమస్కారం. ఏంటి అలా చూస్తున్నావు? ఆ సిమెంట్ లో నా వాట కూడా 5 ఏళ్ళు ఉంది. అందుకే ఇది బయలుదేరు.
పెద్ద బిల్డప్ ఇస్తున్నారు. ఇది మామూలు కేసు కాదు. మరి? ఎమ్మెల్యే మనుషులను కొట్టావు. మ్యాటర్ చాలా సీరియస్ అయింది. పక్కాగా ఎంక్వైరీ చేయమని పై ఆఫీసర్స్ ఆర్డర్ వేశారు. ఎవరు ఆఫీసరు? ఎంత పొగరు కాకపోతే అలా చేస్తా? వాళ్ళు నన్ను కొట్టారు కాబట్టి నేను కొట్టాను. నేను అడిగే దాని గురించి కాదు. నువ్వెవరిని కొడితే నాకేంటి? కానీ నేను ఒక ముద్దు అడిగితే కళ్ళు మూసుకోమని మోసం చేసి పారిపోతావా? ఇప్పుడెక్కడికి వెళ్తా? ఈరోజు ముద్దు ఎలాగివ్వవో నేను చూస్తా. ఆ రోజు ఖాళీ పేరు చెప్పి తప్పించుకున్నావు. ఈ రోజు కుదరదు. నీకు ఖాళీకి ఏం సంబంధం లేదని మాకు అర్థమైపోయింది. నువ్వు మర్యాదకు బండెక్కు. ఏంటి ఆలోచిస్తున్నావు? ఇవాళ ఎవరి పేరు చెప్దావునా? ఇదిగో ఇవాళ ఎవరి పేరు చెప్పినా మా అన్న అస్సలు భయపడ్డావు. రా బండెక్కో. టైం వేస్ట్ చేయకుదా. చూడు ఏం రా ఖాళీ ఇక్కడనే వస్తున్నాడు. ఈ అమ్మాయితో లింక్ లేదని పోలీస్ పూర్తం చెప్పిండు కదా. మరి ఈ అమ్మాయి అంకల్ని వస్తుండేంరా. నమస్తే కాలం. ఏంట్రా అమ్మాయితో? అబ్బి ఏం లేదనా. అక్క ఒంటరికి వస్తుంటే ఈ రోడ్లో రౌడీలు ఉంటారు, కావాలంటే డ్రాప్ చేస్తామని చెప్తున్నావనా. అంత లోపల మీరు వచ్చిందనా. వస్తామనా? బండి తీయండి. ఇంటికేగా రండి, కూర్చోండి, వదిలిపెడతాను. ఓ ఇదేంటని చూస్తున్నారా? మ్యారేజ్ నుంచి వస్తున్నాను, తీయటానికి టైం లేదు. పర్లేదు రండి, కూర్చోండి. థ్యాంక్స్ అండి. పర్లేదండి, ఇక్కడి నుంచైనా తొందరగా రావడానికి ట్రై చేయండి. ఓకే. ఏమైంది? పెట్రోల్ అయిపోయినట్టుంది. షాప్ దగ్గరికి అయితే సరిపోయేది. మీ ఇంట్లో ఏమన్నా? అయ్యో మా ఇంట్లో పెట్రోల్ లేదండి. అయ్యో కిరోసిన్ ఉన్నా పర్లేదండి, నా ఐశ్వర్య అడ్జస్ట్ చేసుకుంటుంది. ఐశ్వర్య? నా కార్ పేరండి. సరే ఇస్తాను, లోపలికి రండి. సరే కూర్చోండి. పర్లేదండి. పర్వాలేదు కూర్చోండి. పర్లేదు. కాఫీ తాగుతారా, టీయా? కిరసనాలు ఇవ్వండి చాలు. అది కార్ కోకే అండి. నేను అడిగింది మీకు. ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారు కదా, చెప్పండి. ఏదోటి ఇవ్వండి. కూర్చోండి. లేదండి, ఇది ఎప్పుడో విరిగింది. పోలీస్ స్టేషన్లో ఏదైనా కంప్లైంట్ ఇచ్చారా? పొద్దున్నే ఇచ్చామయ్యా బాబు. అన్ని చోట్ల వెతికారా? అలవాటుగా తిరిగే అన్ని ఇళ్ళు, రైల్వే ట్రాక్లు, సందులు, గొంతులు, నూతులు, చెరువులు అన్నీ వెతికొచ్చాం. అయినా లాభం లేకపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏంటి బాబా ఏమైంది? రోజు మన ఖాళీని నిద్రలేపే గాడిద తప్పిపోయిందిరా. గాడిద కనపడటం లేదా? ఏంటయ్యా ఇక్కడ నిలబడ్డారు? తలో దిక్కుకు వెళ్ళి వెతకండి అయ్యా, లేకపోతే కాలనీలో ప్రతి ఒక్కరికి ఏదో ఒకరోజు తన్నులు తప్పు. వెళ్ళండి అయ్యా, అన్ని దిక్కులు వెతకండి. అమ్మా ఆడ మొగ తేడా చూడమ్మా, వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. వెతుకుదాం. అబ్బాయి అది మధ్య ఒకలా మూలుగుతుంది. అదేమో కొంపతీసి మూడులో ఉందంటవా? బహుశా అదే అయి ఉంటుందిరా. అందుకే దానికి తోడుగా ఒక మగ్గాడిదని కొన్నారా అని చెప్పాను. నువ్వు వెళ్ళలేదు. ఎంతకాలం అది మాత్రం ఒంటరిగా ఉంటది? నువ్వు ఉండగా అది ఉండొచ్చు కదా. కానీ మనం తినాల్సిన దెబ్బలన్నీ అది తింది. ఇక మీదట మళ్ళీ మనమే దెబ్బలు తినాలేమో. కాళీ గారు ఉన్నారా? ఉన్నాడు, కానీ నిద్రపోతున్నాడు. కొంచెం లేపుతారా? దానికి బదులు కొంచెం విషయం మా తాయి చచ్చిపోతాం. ఎందుకులా భయపడతారు? నేను లేపనా? మీ ఇంటి కొత్త ఫర్నిచర్ వచ్చిందా? అదేం కాదు, ఆ రోజు ఫర్నిచర్ విరగొట్టారు కదా, దాన్ని రిపేర్ చేయించారు. రిపేర్ చేయించాడా? మన అడిగి పగలగొట్టడమే కానీ రిపేర్ చేయించడం అలవాట్లేదే. సరే నేనే వెళ్ళి లేపుతాను.
నేను చెప్పేది పోనీ ఈ రోజు మన గండం గడిచిపోయింది, ఏం జరుగుద్దో చూద్దాం. ఓకే. కాళీగారు, కాళీగారు, బండరాయి మీద పడ్డ పక్కకు దిగి పడుకునే రకం. కాళీగారు కాళీగారు అంటే లేస్తాడా? నాకు నమ్మకం లేదు, మనం వెళ్ళి లేపాల్సిందే. ఆ, ఎవడరా అది? థ్యాంక్స్ అండి. దేనికండి? అది కార్పెంటర్లు వచ్చి రిపేర్ చేసి వెళ్ళారు, అందుకే థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను. నేను వస్తానండి. ఏంటలా షాక్ అయి ఉండిపోయావు? బాబాయ్, ఈరోజు లేవగానే ఓ అందమైన ముఖం చూశాను. కానీ ఏం లాభం, ఓ బ్యాడ్ న్యూస్. ఏంటది? నువ్వు అమ్మాయి మొహం చూసావు, మన బంగారు గాడిద గారు పారిపోయారు. గాడిద పారిపోవటానికి అమ్మాయి మొహం చూడటానికి సంబంధం లేదే. గాడిద విషయం మర్చిపోయాడు, సీన్ వదిలిపోయింది. నేను మర్చిపోయినా మీరు మర్చిపోకూడదు. గాడిద లేకపోతే రేపటి నుంచి మీరే నన్ను నిద్ర లేపాలి. మంచం తీసి లోపలే. మర్చిపోలేదు, మనకే పెట్టాడు ఫిట్టింగ్.